రైట్ మనం ఇప్పుడైతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాము. రేవంత్ రెడ్డి అడ్డా ఇది. సో రేవంత్ రెడ్డి అడ్డాలో రేవంత్ రెడ్డి పైన ఎంతవరకు మంచి ఒపీనియన్ ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ఇక్కడున్న ప్రజల మాటల్లో విందాము. నాతో పాటు చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ వేస్ట్, గెలిచిండు కానీ ఏం చేయలేడు. ఏం రుణమాఫీ చేయలేడు, బరబరి కాలేవు. అసలు ఆయన అన్న పనులు కూడా బరబరి కాలేవు. దోసుకొని తినడం తప్ప ఆయన అన్నది ఏం లేదు, చేసింది ఏం లేదు. దోసుకొని తింటున్నాడు, జైల్లో పెట్టుకొని ఓన్తోనే అవసరం లేదు. తిట్టాలంటే చాలా బూతులు ఉన్నాయి వాళ్ళని. మీ ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు ఏంది, మా గాతేంది, మాకు ఇట్లా ముసళ్ళకు రైట్ 6 నెలలకు ఒకసారి 2 సంవత్సరాల అప్పుడప్పుడు రైతు బంధు పడుతుండే, ఏ బాధలు లేకుండా బతికినరు. ఇప్పుడు కన్నీరు పెట్టిన రైతుల కాడు. నిజం చెప్తా, వాడు మాత్రం కన్నీళ్లు పెడుతున్నావు రైతులకు. ఏ ఒక విలేజ్ కాదు, ఏ విలేజ్ కైనా అడుగు, చిన్న పిల్లగాని చెప్తాడు, అరే నేను గంజాయి పట్టుకోండి అని పోలీసులకు చెప్తే నీ వెనకైనా గంజాయి తాగుతున్నాడు వాడు. నీ పోలీసు కూడా గంజాయి తాగుతున్నాడు. నువ్వేందిరా బాబా, అసలు వద్దు. ఆ కొడంగల్ వంది కాదు. మేము చేసిన రోళ్ళు ఉన్నాయి, మేము చేసిన పనులు ఉన్నాయి. మా పనుల మీద నేను చేసిన అని చెప్పుకుంటున్న వాడు. అన్న ఇంకొకటి చెప్పండి, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో నా పాలన చూసి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను గతంలో కేసీఆర్ చేయని పనులు మొత్తం నేను చేసి చూపెట్టిన, రైతులకు రుణమాఫీ చేసి చూపెట్టిన, చరిత్ర సృష్టించిన, నేను రైతు భరోసా ఇచ్చి ఇంకొక భరోసాని ఇచ్చిన వాళ్ళకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. మళ్ళీ లేదు, అన్ని ఉట్టి మాటలు, అన్ని వేస్ట్ మాటలు అవి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ తుంకిమేట నుంచి 3 కిలోమీటర్లు దాంబర్ రోడ్ అయ్యాకే 1 ఇయర్ అంటే 1 సంవత్సరం పైన పట్టింది. ఇంకా 3 కిలోమీటర్లు పోవాలంటే ఇంకొక సంవత్సరం, ఇంకా 3 కోసికి ముట్టాలంటే ఆయన పాలన అయిపోయింది. ఓన్ పాలన అయిపోయింది, ఓడి చచ్చిన లెక్కనే. ఓడు వేస్ట్ అంటే వేస్ట్. ఎందుకన్నా మీ ఎమ్మెల్యేనే కదా అంతగానో తిట్టడానికి. మా ఎమ్మెల్యే అంటే గిట్లా చేయకుండే. అవును, నువ్వు చేసింది బయట ఏమన్నాడు, సిలిండర్ అన్నాడు, 500 సిలిండర్ అన్నాడు. 500 సిలిండర్ మీ ఇంట్లో కదా? లేదు గ్యాస్ లేదు. మళ్ళీ ఒంటరి మహిళలకు 2500 అన్నాడు, అవి లేవు. పింఛన్లు అన్నాడు, లేవు. రైతు అంటే ఇప్పుడు చనిపోతే రైతు బీమా ఎట్లా ఉంటున్నా 5 లక్షలు, అవి లేవు. అన్నీ ఆయన యాడ్ చేసుకుంటే చాలా కోపం వస్తుంది మేడం. వద్దు, అన్నీ తెలంగాణ తెచ్చింది మేము. కేసీఆర్ తెచ్చిండు, కేటీఆర్ తెచ్చిండు. పోరాటం తీసుకొచ్చి ఆయన కొట్లాడి మరి ఎత్తుపోత నీళ్లు కూడా తెచ్చి మరి పొలాల పోటీ మందిలకు తాగే నీరు కూడా చేసిండు. ఆడపిల్లలు బయటికి పోకుండా, బాత్రూమ్ పోకుండా ఇంటింటికి బాత్రూమ్ కట్టించిండు. ఇప్పుడు మేము చేసినాం వాళ్ళు కొట్టుకుంటుండ్రు. ఫస్ట్ వాంది చూసుకోమని ఫస్ట్. ఇంకొకటి అన్న, లగచర్ల మీకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటది? మీకు 6 కిలోమీటర్ పక్క. మీది ఉందా ఫార్మసిటీ కిందకి? ఇది ఏం లేదు మాది సొంతం. ఇదే ఊరు. ఎట్లుంటది ఒకవేళ ఇది కూడా ఇక్కడ ఉన్న భూములు కూడా ఇయ్యాలి అని చెప్పేసి సర్వే చేసి ఇక్కడ పరిస్థితి ఎట్లుంటది? ఇక్కడ రానియ్యము మేము. వస్తే కూడా చాలా కొడతాం కూడా, మరి ధర్మి కొడతాం. పోయిన 10 ఏళ్ళు ఇంకా జైలుకైనా పోతాం కానీ వాడిని మాత్రం రానియం. ఇక్కడ వాస్తవంగా రానియం. అంటే ఫ్యూచర్ లో పిల్లలు సెటిల్ అవుతారన్న ఆలోచన మీకు లేదన్న? పిల్లల భవిష్యత్తు అన్న చూసుకోవాలి కదా. వద్దు మాకు అవసరం లేదు. ఎందుకు మాకు పెట్టి వెళ్ళినా, మా కేటీఆర్ అప్పుడు ఎట్టి చేయకుండా ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, ఏందన్నా ఆడ కార్మా కాపీని పెట్టకపోయినా పర్వాలేదు, ఆ ఉన్న భూములు సగ చేసుకొని మా అల్లుని పేరు మీద చేసి నేను వెళ్ళిపోతా, అంతవరకే. అంటే ఏవైతే భూములు ఇప్పుడు ఉన్నాయో ఫార్మసిటీ కోసం తీసుకుంటున్న భూములు, దాంట్లో ఎలుకలు బల్లీలు గుడ్లు పెడుతున్నాయంట కదా, నిజమేనా? అన్ని ఉట్టి మాటలు, అవి అన్ని ఉట్టి మాటలు, వేస్ట్ మాటలు. ఎందుకంటే ఉట్టి మాటలు అన్ని.